సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం కేంద్రం నందు శ్రీ లక్ష్మీ జనార్దన స్వామి ఆలయ ఆవరణం నందు ఉన్నాము. ఈ రోజు మనకందరికీ తెలిసిందే, రాష్ట్రంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లోన ప్రకంపనలో రేపుతున్నటువంటి అంశం మనకి ఎంతో పవిత్రమైనటువంటి అయిన శ్రీ తిరుమల కలియుగ వెంకటేశ్వర స్వామి ప్రసాదం అంటే ప్రతి ఒక్కరికి మహాప్రసాదంగానే మనము స్వీకరిస్తాము. అందులో మన తెలుగు రాష్ట్రాలే కాకుండా యావత్ భారతదేశం, ప్రపంచం మొత్తం తిరుమల వైపే, ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి వైపే చూస్తుంటారు. అందులో భాగంగానే మన ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వ హయాంలో లడ్డూలో అనిమల్ కి సంబంధించినటువంటి కొవ్వు పదార్థాలు లడ్డూలో కలపడం అయితే కలిసిందని అయితే ఆరోపణలు అయితే చేస్తున్నారు. మరిన్ని విశేషాలు మన జన సైనికులు అయితే మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి మరింత సమాచారం అయితే కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాం. కలియుగ దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపి తక్కువ రేటుకి నెయ్యి తీసుకోవాలని చెప్పి ఆ కోణంలో నెయ్యిని కల్తీ చేసి టెండర్లు మీరు నందిని అనే సంస్థ ఒక 50 సంవత్సరాలుగా క్వాలిటీ నెయ్యి అందిస్తుంటే టిటిడి బోర్డ్ మెంబర్స్ ఈ అడిషనల్ ఈఓ ధర్మారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి వీళ్ళు ఎవరైనా సరే మీరు టెండర్లు 320 రూపాయలకి 1 కేజీ నెయ్యి ఎలా తీసుకున్నారు? 20 లీటర్లు పాలు కావాలి 1 కేజీ నెయ్యికి. పాల రేటే 300 దాకా వస్తుంది. మరి స్వచ్ఛమైన నెయ్యి మీకు 320 రూపాయలకి ఏ సంస్థ ఇచ్చింది అని అడుగుతున్నాం. ఇలాంటి అర్హత లేని వాళ్ళని అందరినీ టిటిడి బోర్డు మెంబర్స్ గా పెట్టినందువలన ఇలాంటి ఘోరమైన అపచారం జరిగింది. యావత్ భారతదేశంలో ఇలాంటి అర్హత లేని వాళ్ళందరినీ టిటిడి బోర్డు మెంబర్స్ గానో అధికారులుగానో నియమించడం వల్ల ఇలాంటి ఘోరమైన తప్పు జరిగే అవకాశం కలిగిందని మేము భావిస్తున్నాం. అసలు ఈ ధర్మారెడ్డి ఎవరు? ఇతనికి ఎస్వి వేదిక్ వైస్ ఛాన్సలర్ గా కూడా పదవి ఇచ్చినారు, ఎస్విబిసి చైర్మన్ గా కూడా పదవి ఇచ్చినారు. అన్ని కీలకమైన పదవులు ధర్మారెడ్డినా? ఆయన ఏదో జగన్మోహన్ రెడ్డి మొన్న సూపర్ మ్యాన్ అన్నట్టు ఈయనేమన్నా సూపర్ స్వామి అన్నట్టు ఈయన సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, అన్ని పదవులు ఈయనకే కట్టబెట్టడంలో ఏంటి? దీని గురించి సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి. రేపేదో తిరుమలకు వస్తానన్నాడు. నువ్వు ఇలాంటి వ్యక్తులని టిటిడి బోర్డులో పెట్టి అంటే ఆ లడ్డు ప్రసాదం దాన్ని దైవంగా భావించి ప్రతి ఒక్క హిందూ దాన్ని ఎంతో పవిత్రతతో చూసుకొని తీసుకుంటారు. అంటే దాన్ని ప్రాముఖ్యతని తగ్గించాలని కుట్ర పన్నావా అని మేము అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డిని. అంటే వెంకటేశ్వర స్వామికి భక్తులకి మధ్య నువ్వు దూరం పెంచాలని ఏమన్నా కుట్ర పన్నావా అని అడుగుతున్నాను. కాబట్టి ఈ సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలని వచ్చిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ముందడుగేసి ఈ సనాతన ధర్మాన్ని కాపాడడానికి వచ్చినందుకు నిజంగా మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. చాలా మంది పీఠాధిపతులు కూడా పవన్ కళ్యాణ్ గారిని మెచ్చుకుంటున్నారు. కాబట్టి ఈ పోరాటం ఖచ్చితంగా ఆగకూడదు. ప్రతి ఒక్కరూ ఈ సనాతన ధర్మాన్ని కాపాడడానికి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయాలి. ఇక్కడ మన రామసముద్రం యూత్ అంతా కూడా, జనసేన పార్టీ యూత్ వెంకటేశ్వర స్వామిలో ప్రత్యేక పూజలు కోసం ఎంతో కష్టపడి నిర్వహించి స్వామివారిని క్షమించమని కోరుకొని ప్రాశ్చితం చేసుకొని ఖచ్చితంగా స్వామివారి ధర్మాన్ని కాపాడుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, పరశురాముడులా పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని కాపాడడానికి వచ్చినారని చెప్పి తెలియజేయాలని కూడా తెలియజేసుకుంటున్నాడు. ఓం నమో వెంకటేశాయ. సంస్కృతి సాంప్రదాయాలకి, సనాతన ధర్మానికి పుట్టినిల్లు భారతదేశం. ఏ దేశ చరిత్రనైనా సరే, ఏ దేశాన్నైనా సర్వనాశనం చేయాలంటే ఆ దేశ సంస్కృతి మీద దెబ్బతీస్తే చాలనేసి చాలా మంది చరిత్రకారులు చెప్పేటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అలా 1000 ఏళ్ల బానిసత్వాన్ని అనుభవించినటువంటి భారతదేశంలో 800 సంవత్సరాల పాటుగా విదేశీయుల దురాక్రమణలు, 200 సంవత్సరాల పాటుగా బ్రిటిష్ వాళ్ళ ఆక్రమణలో కూడా ఎన్నో ఆలయాలు ధ్వంసం కాబడ్డాయి. కానీ ఏ ఒక్క మానవ మాత్రం కూడా తిరుమల జోలికి వెళ్ళినటువంటి దాఖలాలు లేవు. మరి ఇవాళ
స్వామివారి టెంపుల్లో అత్యంత పరమ పవిత్రంగా భావించేటువంటి లడ్డూ ప్రసాదాన్ని 1.5 సంవత్సరాలుగా కోట్లాది మంది భక్తుల చేత తినిపించినటువంటి నీవు, నీ యొక్క చరిత్ర, నువ్వు అక్కడ నియమించినటువంటి అధికారులు, వాళ్ళ యొక్క ధనదాహము, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు ఇవాళ గమనిస్తున్నారు. నీ యొక్క పతనం ప్రారంభమైంది. మీరు ఎవరైతే చెప్పుకుంటున్నారో మహానేతగా 7 కొండలు కాదు 2 కొండలే అన్నావు కదా, ఆ 2 కొండలు అన్న పాపానికి కొండలకే బలైపోయావు. మరి ఆలయం లోపలికి ప్రవేశించి మాట అన్నందుకే అలా జరిగితే, ఇవాళ ఆలయంలో ప్రవేశించి అన్యమతస్థులకి అధికారాలు ఇచ్చి తిరుమలని దోచిపెట్టి ప్రసాదాన్ని అపవిత్రం చేసిన నీ పరిస్థితి ఏంటో నీ ఆలోచనకే వదిలేస్తుంది జనసేన పార్టీ. ఇవాళ రామసముద్రంలో ఉన్నటువంటి జన సైనికులు ముందుకొచ్చి స్వామివారి టెంపుల్లో చాలా చక్కగా అభిషేకాన్ని నిర్వహించారు. అదేవిధంగా ఈ విషయం ఏదైతే మన జగదీష్ గారు ఇప్పుడు చెప్పినట్టుగా గ్రామ గ్రామాన, వాడవాడల, మండల స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో, ప్రపంచ స్థాయిలో చక్కగా మన యొక్క సంప్రదాయాన్ని గౌరవించుకునే విధంగా నిరసన కార్యక్రమాలు తెలియజేయాలి. అలాగే ఏ వ్యక్తి అయితే అపవిత్రం చేసిన వ్యక్తి తిరుమల అడుగుపెట్టబోతున్నాడో ఆయనని మనం అందరం సంఘటితంగా నిర్వహించడానికి ఈ సందర్భంగా ఈ వేదిక మేము పిలుపునిస్తున్నాం. జై జనసేన, జై హింద్. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మన రామసముద్రం జన సైనికులు అందరూ కలిసి మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు దీక్ష కారణంగా ఈరోజు జనాశ్రమ గుడిలో ప్రత్యేక పూజలు మరియు అభిషేకము చేయడం జరిగింది. ఈ లడ్డు ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన మన తిరుపతి దేవస్థానము లడ్డు అంటే అందరికీ తెలిసిన విషయమే. ఆ లడ్డు మనం తినరాని వస్తువుల్ని కలిపి అపరిమితం చేసినారు. దయచేసి దీని వెనక ఎవరెవరు ఉన్నారు, ఏ నాయకుడు, ఎలాంటి పెద్ద నాయకుడు అయినా సరే వెంటనే శిక్షించాలనేసి మన రామసముద్రం జన సైనికులు అందరూ కలిసి మేము గట్టిగా మా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ దీక్షలో ఈరోజు 4వ రోజు మేము ఈ దీక్ష చేయడం జరుగుతుంది. మదనపల్లి నియోజకవర్గం తరపున రామసముద్రం మండలంలో ఈ రోజు 4వ రోజు మేము చేయడం జరుగుతుంది. దీని వెనుక ఎవరు ఉన్నారనేసి ప్రతి ఒక్కరికి దీంట్లో ఖచ్చితంగా శిక్షించాలనేసి రామసముద్రం జన సైనికులు మేము ఖచ్చితంగా కోరుచున్నాము. ఈ రోజున ముఖ్యంగా మనం ఈ రోజున కార్యక్రమం చేపట్టడానికి ముఖ్య కారణం మన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేర సనాతన ధర్మం కోసం పోరాడుతున్న ఏకైక నాయకుడిగా మన పవన్ కళ్యాణ్ గారు నిలిచారు. ఈ రోజున ఆయన ముందుకొచ్చి నిలవడం వల్ల ఎంతో మంది ఆయన నిందిస్తూ ఆయన మీద ఆరోపణలు చేస్తూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నందుకు మన జన సైనికులకందరికీ చాలా బాధాకరంగా ఉంది. మా హిందూ మతస్థులే కాకుండా ప్రతి ఒక్క ముస్లిం మతస్థులు కూడా ముందుకొచ్చి దీని మీద ఆరాధించాలనేసి మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారికి మేము సైతం ఉన్నామనేసి చాటి చెప్పాలంటే ఆయన వెంటనే రియాక్ట్ అయ్యి మదనపల్లి నుంచి వచ్చి ఇంత బాధ్యతలు తీసుకున్నందుకు నాకు సంతోషంగా ఉంది. అదే విధంగానే ఇంత ఇది కాకుండా చాలా చేశారు జగదీష్ అన్న గారు. అదే విధంగా అన్నగారు ఇంకా ముందుకు వెళ్ళి మమ్మల్ని అంతా ఇంకా ముందుకు తీసుకుని వెళ్ళి జన సైనికులలో మార్పు తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. జై జనసేన, జై హింద్.